ఏతులెంకి ఇల్లల్క పోతే కోడి పిల్లలు తొవ్వొచ్చినట్టే ఉంది ముచ్చట. పీలేరు పిల్లగాని కథ దారం తెగిన పతంగా అయ్యిందని ఇన్ని దినాలు రోజుకో వార్త వస్తూనే ఉన్నది కదా. ఇయ్యాల కూడా ఒక వార్త వచ్చింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి, ఏరు పడకుండా కలిసే ఉంచాలని చెప్తున్నాడు గాని ఈయన తానున్న లీడర్నే కాదు ఇంకెవరో కూడా జంపుజిలని ఆటలాడుకుంటా కిరణాలను చీకట్లో కలుతున్నారు. నల్లముఖం పిల్లి సచ్చినెల్కని పట్టినట్టే అయింది నల్లారి కిరణాలు పని. యాదికున్నాడు అయినతకినా మీకు ఏమంట పార్టీ పెట్టిండో అదివారు సంధి మనోని పని ఉత్తదే అయింది. మంచో చెడో కలో గంజో దాగి గదే చేయి గుర్తులో ఉంటే ఒడిచిపోయేదానికి అట్లెట్లా నేను మోతేవారిని అయిపోయినాని ఉరికే పార్టీ పెట్టినాడు 10-20 మంది, పెట్టినాక 10 మంది, నామినేషన్లు పడే వరకల్లా 5 ఓట్లు పడేయాళ్ళకు ఒక్కడు. జై సమైక్యాంధ్ర పార్టీల మిగిలిన లెక్క ఇది. సీమాంధ్రాల పోటీ చేస్తున్నా అని అభ్యర్థులను ప్రకటించి వాళ్ళ తరఫున ప్రచారం చేసి అంతో ఇంతో చేతుకరిసికిస్తే అసలు టైంకు పిసలుగా అన్నట్టు ఏకంగా జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులే చెప్పులు చేతుల పట్టుకొని చంద్రబాబు ఇంట్లోదే వెళ్ళిండ్రట. అయ్యా మా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చోడు బెర్లిన్ రాయి చేతుల పట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన ఎంట చెప్పులు అరిగేదాకా తిరిగినా ఇంకా 10 ఏళ్ళకు కూడా మేము ఎమ్మెల్యేలం కాము, దయచేసి 2019 నన్న మమ్మల్ని ఎమ్మెల్యేలు అయ్యేందుకు ఆశీర్వదించని చంద్రబాబును కోరిండ్రట. చూడుండ్రి జోడు చెప్పుల జోగయ్య పార్టీ పని ఏందాకొచ్చిందో. అభ్యర్థులే అవతల పార్టీలోకి పోయినాక ఇంకా కిందోడు ఎందుకుంటాడు చెప్పుండ్రి. పోయేటోళ్ళు ముందుగానే నామినేషన్లు వడక ముందుకే పోతే నల్లారి కిరణాలు ఇంకేవలన ఎంకులాడుకొని పెట్టుకుంటుండే. అట్లా పెట్టుకోకుండా వీళ్ళు పోటీ చేయకుండా నల్లారి పిచ్చిని పీక్ స్టేజ్కి తెచ్చిండ్రు కదా. ఇగో దీంతో పబ్లిక్ కూడా ఒక ముచ్చట అర్థమైంది. నల్లారి కోటేస్తే ఎవరు చెప్పుతోని వాళ్ళు కొట్టుకున్నట్టే అని. పాపం నల్లారి.